కమలాపూర్ మండల గ్రామం హన్మకొండ జిల్లాలో ఈరోజు శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళి దేవి దర్శనానికి స్కూల్ విద్యార్థులు బీసీ నవోదయ పాఠశాల బాబురావు పూలే గార్ల ఆశ సాధనలో ప్రతి ఒక్కరూ విద్య నేర్చుకోవాలి, విద్యతోటే సమాజం బాగుపడుతుందని వారి యొక్క దృఢ సంకల్పానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నవోదయ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విద్యను మరి పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ రేపటి సమాజ స్థాపనలో పిల్లలంతా విద్యావంతులై ఉండాలని భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి బోధన ఇస్తూ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు కమలాపూర్ నుండి నవోదయ పాఠశాల విద్యార్థులను తీసుకొని ఉపాధ్యాయులు కొత్తకొండకు దర్శనాన్ని చేయించి పిల్లలకు దైవ అనుగ్రహం ఉండాలని ఒక మంచి సూచనలకు అనుగుణంగా ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి 10 బస్సుల నిండా 800 మంది పిల్లలను తోలుకొని కొత్తకొండకు ఈ రోజు వచ్చి స్వామిని అమ్మవారిని దర్శన భాగ్యాన్ని కల్పించి రేపటి తరానికి దిక్సూచిగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే నాటికి అనుగుణంగా పిల్లలకు దర్శన భాగ్యాన్ని కల్పించిన ఉపాధ్యాయులకు కొత్తకొండ దేవాలయ అర్చక బృందం శాలువాతో సన్మానం, వేద ఆశీర్వదనములు ఇవ్వడం జరిగింది. ఈరోజు కొత్తకొండ దేవస్థానంలో సర్వేజన సుఖినోభవంతు శుభం భూయాత్ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ముఖ్య అర్చక మరియు రాజయ్య ముఖ్య అర్చక కుట్ల శ్రీకాంత్ అర్చక, తాటికొండ వినయ్ శర్మ మరియు మొగలిపాలెం శివకుమార్ అర్చక, కాంచనపల్లి శరత్ చంద్ర అర్చక, వేద పండిత్ శశాంక్, కొండూరి భరద్వాజ్ శర్మ వేద ఆశీర్వచనములు ఇవ్వడం జరిగింది. అందరికీ దివ్య ఆశీర్వచనములు ఇచ్చిన అర్చక బృందం